గెలిచారు 2009 నుంచి 2014 వరకు వారు పనిచేశారు. సో ఒకసారి యలమంచిలి రవి గారితో మాట్లాడదాం. రవి గారు గుడ్ ఈవినింగ్ అండి. సో రవి గారు ఎలా ఉంది పరిస్థితి బెజవాడలో ప్రస్తుతం? బెజవాడలో పరిస్థితి బాగానే ఉందండి. ప్రజలందరూ అనుకున్నంత ఇదేమి కాదు, కానీ 1998లోనే ఈ కృష్ణానదికి 13 లక్షల క్యూసెక్ల వాటర్ రావటం జరిగిందండి. కాకపోతే ఈ రోజు వచ్చేసరికి ఆ రోజున కృష్ణానది రామలింగేశ్వరం ఈ పాత కట్ట వరకు నీళ్లు వచ్చినాయండి. ఆ తర్వాత ప్రజలు మాకు రక్షణ కూడా కావాలనేది అడగటం, దాని మీద మేము వాగ్దానం చేయటం జరిగిందండి. దాన్ని మేము సాధించేసరికి 2013 అక్టోబర్ వరకు టైం పట్టింది. మధ్యలో మాకు కొంచెం చిన్న చిన్న అమౌంట్లు ఇచ్చారు, కానీ అవి సరిపోలేదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి. సో మాకు అది 2013 అక్టోబర్లో సుమారుగా 3వ తారీఖున మాకు జీవో రిలీజ్ అయిందండి. తర్వాత నేను ఎమ్మెల్యే ఉండగానే అలైన్మెంట్ చేయడం జరిగింది, సాయిల్ టెస్ట్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ అదంతా ప్రాసెస్ అంతా వచ్చేసరికి అది డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. మా వంతు కార్యక్రమం జీవో తీసుకురావటం, దానికి ఫైనాన్షియల్ సపోర్టు అవన్నీ తీసుకురావటం జరిగింది. అవన్నీ తీసుకొచ్చామండి. వీటన్నిటికీ సపరేట్ గా మళ్ళీ ఇందులో సాయిల్ టెస్ట్ కి అలైన్మెంట్ కి వీటికి కావాల్సిన బడ్జెట్ కూడా సపరేట్ గా ఎలకేషన్ ఇందులో నుంచి సుమారు 104.62 లక్షలు 104.62 లక్షలు శాంక్షన్ అయిందండి. 2013లో ఏదండి 2013లో 104 కోట్లు శాంక్షన్ అయింది. 2013లో అప్పుడు మీరు మీ ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు, అప్పుడు మీ అధినేత చిరంజీవి గారు మీరందరూ కూడా కాంగ్రెస్ తోటి కలిశారు. సో కాంగ్రెస్ తో ఉండి అధికార పార్టీ కాంగ్రెస్ తో ఉండి పనులు చేయించుకున్నారు మీరు. యా కరెక్ట్ అండి, జరిగింది అదేనండి. కానీ ఎందుకని యలమంచిలి రవి గారు ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళు మేము పూర్తి చేసామంటూ నాయకులు కొట్టుకుంటూ ఉన్నారు బెజవాడలో? మా హయాంలోనే జరిగింది, మేము లేకపోతే ఈ రిటర్నింగ్ వాళ్ళు లేదు, అసలు ఐడియా ఇచ్చింది మేమే, పూర్తి చేసింది మేమే అని చెప్పేసి. కానీ అది ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా ఉన్న మీరు, మీ క్రెడిట్, మీ కష్టం. అంతకుముందు కొంతమంది ఎమ్మెల్యేలు అడిగినప్పటికి కూడా మీ హయాంలో మీరు బడ్జెట్ శాంక్షన్ చేయించారు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారితో మీరు, మీ అధినేత, మీరందరూ కూడా మాట్లాడుకొని బెజవాడికి చేసినటువంటి మంచి. కానీ మీరు చెప్పుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. ఎందుకని సార్? అంటే ఫెయిల్ అవటం అంటేనండి, ఇప్పుడు ఇందులో నాకు ఆ రోజున ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఇవాళ ఎండోమెంట్ మినిస్టర్ గారు అండి ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఓకే, నాకు విట్నెస్ ఆయనే ఉన్నారు. ఆ రోజున ఆయన ఫైనాన్స్ మినిస్టర్. సో ఫెయిల్ అవటం అంటే ఇది నేను తప్పు చేశానని మనసులో నేను అనుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? ఆ ప్రాంతంలో ప్రజలందరికీ తెలుసండి సుమారుగా ఇది ఎవరి మూలాన వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది వాళ్ళందరికీ తెలుసండి. వాళ్ళందరూ ఇవాళ నేను వెళ్ళినా కానీ నా దగ్గర అదే మాట్లాడుతున్నారు. కాకపోతే రాజకీయంగా వచ్చేసరికి రాజకీయ పార్టీలు మేం చేశామని చెప్పుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు చేయకపోయినా కానీ మేమే చేశామని చెప్పుకొని దాన్ని ఏదో లబ్ధి పొందుతామనే ఆలోచన అయితే చాలా ఉండయి. దానికి ఎవరు మేము చెప్పలేము, వాళ్ళ మనస్సాక్షికి వదిలేసేయాలి. సో మొత్తానికి ఈ రిటర్నింగ్ వాళ్ళకి హోల్స్ కూడా పడ్డాయి అంటారు. ఏంటి రవి గారు అసలు అక్కడ పరిస్థితి? సార్ దీనికి మీకు క్లియర్ గా చెప్తానండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందులో ఏముందంటేనండి, గోడకి బెజ్జాం పెడితే ₹1 ఫైన్ వేస్తామని కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారండి, డ్రైన్ వాటర్ మొత్తం కృష్ణానదిలో కలపటం కోసం అక్కడ బెజ్జాలు పెట్టేసి కాలువల్లో నుంచి ఆ మురుగుని కృష్ణానదిలో కలుపుతున్నారు. దాని మూలంగా వచ్చిన వరద ఈ బెజ్జాల్లో నుంచి ఈ లోపలికి రావటం మూలంగా ఇది మునగటం జరిగింది. రేపు వరద తగ్గిపోయినాక ఈ నీళ్లు వెనక్కి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుందండి. అది వాళ్ళు గ్రహించలా. ఈ రిటైనింగ్ వాళ్ళు ఎందుకు కట్టారు, దేని మీదే ఉంది, వాళ్ళు ఇంజనీర్లు అవునో కాదో నాకు తెలియదండి. వాళ్ళందరూ ఎట్లా వచ్చారు మరి. వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి వచ్చేసారు. ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. నిన్నగాక మొన్న ఈ మురుగునీళ్ళని కృష్ణానదిలోకి వెళ్ళటం, పశువులు తాగి గేదెలు 2-3 చచ్చిపోవటం, అవన్నీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూపెడతాం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి ఎస్టీపీ సూయిజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకొచ్చి కృష్ణానదిలో కట్టడం జరిగింది.
ఫ్యూజీ ట్రీట్మెంట్ ప్లాంట్ లో వచ్చాయి. ఆ వాటర్ ట్రీట్ చేయకుండానే కృష్ణా నదిలోకి వదిలేయటం, డ్రింకింగ్ వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. గ్రౌండ్ వాటర్ సుమారు 200 అడుగులు దిగువన ఉన్న గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిందండి. దీన్ని కాపాడాలంటే మళ్ళీ ఏం చేయాలి ప్రభుత్వం? దీని మీద ఏ ప్రభుత్వాలు దృష్టి పెడతలా? ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు దాని మీద దృష్టి పెడతలా? మరి దాదాపు 3వ సారి ఎన్నికైన ఆయన కూడా మరి దాని మీద దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యం, పిల్లలు, రాబోయే జనరేషన్ వాళ్ళు ఎట్లా ఉంటారనేది ఆలోచన ఉండాలి కదండి. అవును, దాని మీద ఎవరికి దృష్టి లేదు. ఇది సాధించింది మేము అని చెప్పుకుంటే చాలు, రాత్రికి ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకోవచ్చు. అసలు సాధించిన వాళ్ళు, జీవో తెచ్చిన వాళ్ళు, ఇప్పుడు మీరు ఏదైతే ఉందో ఆ కాపీ ఏదైతే ఉందో ప్లే చేస్తున్నాను రవి గారు. సో మీరు మాత్రం చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు, పబ్లిసిటీ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. సో మీరు మీరు మీ కష్టంతో, మీ తెలివితోటి, మీ యొక్క ముందడుగు ఆలోచనతో వచ్చినటువంటి ఆ రిటర్నింగ్ వాళ్ళు పడినటువంటి ఆ పునాది ఏదైతే ఉందో అది మేం తెచ్చామనేటువంటి ప్రచారం హోరెత్తిపోతుంది. అందుకని పూర్తిగా వెరిఫై చేసుకొని ఇది మీ హయాంలోనే వచ్చిందని ఈరోజు మిమ్మల్ని పిలిచాను. అదేనండి, 3/10/2013లో ఈ జీవో వచ్చిందండి. ఇది యాక్చువల్ గా ఇది జీవో రావడానికి కూడా ముందు దీన్ని అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో పాస్ చేసి చేయడం జరిగిందండి. ఓ, అసెంబ్లీలో కూడా పెట్టారు ఈ జీవో అప్పట్లో? ఇది అసెంబ్లీలో పెట్టారండి, బడ్జెట్ సెషన్ లో పెట్టి ఇందులో అందరూ ఒప్పుకొని 104 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి జీవో పాస్ చేశారు. అవునండి. అంటే సార్ ఇది పూర్తి అయ్యేసరికి, మొన్న ఈ మధ్య పూర్తి అయ్యేసరికి 500 కోట్లు అయినట్టుంది కదా సార్ బడ్జెట్? సరే సార్, ఇందులో అన్ని నేను మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తప్పలేదు రవి గారు, మాట్లాడాలి. మీరు సీనియర్ పొలిటీషియన్, 20 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే, మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. మేధావి మౌనం ప్రపంచానికి ప్రమాదకరం. ఇది 13 అసెంబ్లీలో శాంక్షన్ అయింది సార్. 13 అసెంబ్లీలో శాంక్షన్ అయితే 14 ఫైనాన్షియల్ ఇయర్ అంటే 14 బడ్జెట్ దీంట్లోకి వచ్చేసరికి ఆ రోజున అప్పుడు పెరిగే లెక్కలను బట్టి ఆ రోజున నిర్ణయించి 104.62 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో సుమారుగా 8 కోట్లు ఎంతో సాయిల్ టెస్టులకి, 6 కోట్లు నాకు సరిగ్గా గుర్తులేదు, అది సాయిల్ టెస్టుల కోసం సపరేట్ చేయడం జరిగిందండి. ఇది కూడా బడ్జెట్ ఇది జరగటం 92 కోట్లు 94 కోట్లకో టెండర్ వేయటం కూడా జరిగింది సుమారుగా. ఓకే, అంత క్లియర్ గా నాకు గుర్తులేదు. టెండర్ కూడా జరిగిందండి. తర్వాత దీన్ని మళ్ళీ 35 కోట్లు పెంచడం జరిగింది. అది అసాధ్యం, అసలు పెంచాల్సిన అవసరం లేదండి. పెంచుకుంటూ పోయారు బడ్జెట్. ఇది యాక్చువల్ గా 2.7 కిలోమీటర్స్ వరకే శాంక్షనింగ్ అండి. ఎన్ని అడుగులు ఉంటుంది సార్? హైట్ ఎన్ని అడుగులు ఉంటుంది? వెడల్పేమో 2.5 కిలోమీటర్ అన్నారు. హైట్ భూమిలోకి సుమారు 15 మీటర్లు ఎంతో భూమిలోకి వెళ్తుందండి, 13 మీటర్లు ఎంతో పైకి వస్తుందండి. ఓకే, పూర్తిగా వరద ఉధృతిని తట్టుకొని ఆ కృష్ణలంక లాంటి ప్రాంతాల మీద పడకుండా ఆపుతుంది ఈ రిటర్నింగ్ వాళ్ళు. వాల్ థిక్నెస్ సుమారుగా 1 మీటర్ ఎంతో ఉంటుంది. ఆ డిజైన్ నేను ఎత్తుకోలేదు, ఉంది నా దగ్గర. వాల్ థిక్నెస్ కూడా సుమారుగా 1 మీటర్ ఉంటుందండి. రైట్ మొత్తానికి దీంట్లో మాకు ఇప్పుడు ఇందులో నేను మీ నుంచి ఇప్పుడు మీ ముందు నుంచి ఇంకొక విషయం కూడా తెలియపరచాలండి. ప్లీజ్ చెప్పండి. మా ప్రాంతం అంతా మంచినీరు మొత్తం కలుషితం అయిపోయిందండి. గ్రౌండ్ లో ఉన్న 200 అడుగులు దిగువ వరకు కలుషితం అయిపోయింది. ఈ మురుగునీళ్లు మున్సిపాలిటీ నుంచి తీసుకెళ్లి కృష్ణా నదిలో కలపటం, బందర్ కాలువలో కలపటం, రవీస్ కాలువలో వరుసపెట్టి విజయవాడలో ఉన్న అన్ని కాలువల్లోనూ మురుగునీళ్లతో నింపేసిందండి కార్పొరేషన్. అది ప్రభుత్వ అంటే ఈ రోజున వచ్చేసరికి మా ప్రభుత్వాన్ని కార్పొరేషన్ కూడా ఎటువంటి ఇది లేదు. కృష్ణా నది కూడా కింద దిగువ వారధికి తూర్పు పక్క, కనకదుర్గమ్మ వారధికి తూర్పు పక్క కృష్ణా నది కూడా పూడిగా పడిపోయిందండి సుమారు 20 అడుగులు. ఈ రోజున ముంపు రావడానికి కారణం కూడా అది. వీళ్ళందరూ ఎక్కడో వచ్చినాయి, మాకు అన్ని లక్షలు వచ్చినాయి, ఇన్ని లక్షలు వచ్చినాయి అని తప్పుడు లెక్కలు చెప్పకూడదండి. నాగార్జున సాగర్ నుంచి 3 లక్షల క్యూసెక్లు, 3.5 లక్షల క్యూసెక్లు రిలీజ్ అయితే ఈ 8 వాగుల్లో నుంచి మిగతా 6 లక్షల క్యూసెక్లు వచ్చినాయండి. దాన్ని వీళ్ళు లెక్క కట్టారు. ఎక్కడ ఉండే వీళ్ళకి లెక్కలు? మూసీలో ఎంత వచ్చింది? మూసీలో వీళ్ళు చూపెట్టింది 16,000 క్యూసెక్లే కదండి. అవును, మరి ఈ మూసీలో చూపెట్టారు. మిగతా మున్నేరు గాని, కట్లేరు గాని, నాగలేరు గాని ఇవన్నీ చూసుకుంటే ఇందులో ఎంత వచ్చినాయండి?
6 లక్షల క్యూసిక్లో ఇప్పుడు 12 లక్షలు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు? ఇటు నుంచి నీళ్లు వస్తాయి. బుడమేరు క్యాచ్మెంట్ లో పడితే ఆ నీళ్లు దిగువకు రావడానికి 2 రోజులు పడుతుంది సార్. ఇవన్నీ వీళ్ళు చేసిన తప్పిదాలను పట్టుకొని ఆ ప్రభుత్వాలు లేకపోతే ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ చేసిన తప్పులండి. ఒకటి మాత్రం వాస్తవం రవి గారు, మీ తర్వాత పరిపాలించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వైఫల్యం కూడా ఉందనేటువంటి వాస్తవాన్ని ఒప్పుకుంటారా లేదా? తప్పకుండా అండి. ఇవాళ ప్రజలు తాగేది మంచినీళ్ళు అండి. గాలి మంచినీళ్ళు కలుషితం లేకుండా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అవును. ఈ మంచినీళ్ళు తాగి పశువులు చచ్చిపోతున్నాయండి. పశువులకు తెలియక మంచినీళ్ళు ఆ నీళ్లు తాగిన చచ్చిపోయినాయండి. ఇప్పుడు పెనమలూరు ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ ఫోటోలు దిగారు. ఆయన అందరికీ ప్రచారం చేసుకున్నాడు. అవి కావాలంటే అవి కూడా ఉన్నాయండి. అసలు మరి ఆ పరిస్థితి పశువులు తెలియక తాగిన పశువులు భూమిలో నుంచి బోర్లో నుంచి తీసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏమో ప్రజలకు మంచినీళ్ళు ఇస్తుంటే ఆ నీళ్ళేమో కలుషితమైన నీళ్ళు అవుతాయి. ఆ నీళ్లు తాగి క్యాన్సర్లోనూ ఇటువంటి రోగాలు వస్తాయి, జనాలు చచ్చిపోతారు. అంటే వీళ్ళు ఏం చేద్దామనే ఆలోచనతో వీళ్ళు వస్తున్నారండి. తప్పు కదా. అవును. రైట్ రైట్ రవి గారు, ధన్యవాదాలండి మాకు అందుబాటులోకి వచ్చి వాస్తవాలను బయట పెట్టినందుకు. ఎలమంచిలి రవి గారు. అయ్యా ఒక చిన్న మాట, మాకు కృష్ణా నది బ్యారేజీకి 180 టీఎంసీలు 184 టీఎంసీలు హక్కు ఉందండి. ఈ హక్కు 184 టీఎంసీల నుంచి ఒక ప్రభుత్వం 80 టీఎంసీలు, ఒక ప్రభుత్వం 50 టీఎంసీలు, 130 టీఎంసీలు మా కృష్ణా బ్యారేజీకి రాకుండా గోదావరిలో నుంచి మాకు నీళ్లు ఇస్తున్నాం అని చెప్తున్నారు. పట్టిసీమలో నుంచి మాకు వచ్చేది 50 టీఎంసీలు అన్నారు. ఆ నీళ్లు 50 టీఎంసీలు తీసుకొచ్చి ఇక్కడ దాచుకునే చోటు మాకు లేదు. అలాగే ఆ పోలవరంలో మాకు ఎటువంటి హక్కు లేదు. పట్టిసీమలో నీళ్లు మాకు ఇస్తే గోదావరి కరువు వస్తుంది. కాబట్టి మా నీళ్లు మాకు ఇచ్చి ఎక్కువ ఉండయి ఏమన్నా తీసుకెళ్లి మీరు ఎవరికన్నా ఇస్తే కనుక ఇచ్చుకోండి. మా 184 టీఎంసీలు మాకు వస్తే మా భూమిలో నీళ్లు కలుషితం అవ్వవు. మా నీళ్లు మాకు ఉంటాయి. మా ప్రజలు, మా గుడ్లు, మా గోదా అందరికీ మా నీళ్లు మాకు కావాలి. ఈ ప్రభుత్వాలు ప్రజల్ని మా ప్రాంతాన్ని మోసం చేస్తున్నారు. ఇదైతే మటుకి వీళ్ళందరూ ఏదో కబుర్లు చెప్పుకోవచ్చు, మేమందరం తిరిగేస్తున్నాం. తిరిగితే వీళ్ళందరూ అది సక్రంగా పరిపాలన చేస్తే పనులు చేయాలండి. మాకు కలుషితమైన నీళ్లు వస్తున్నాయి. దిగువన వాటర్ రెగ్యులేటర్ కట్టాలి. నీళ్లు కట్టి అక్కడ నిలగట్టి మాకు ఈ పొల్యూషన్ లేకుండా చేయాలి. మా నీళ్లు మాకు ఇస్తే సరిపోతుంది. రైట్ రైట్ రవి గారు, సమయం లేదు. ధన్యవాదాలండి ఎలమంచిలి రవి గారు అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, డిబేట్లోకి వెళ్దాం. సో మొత్తాన్ని చూస్తే ఎవరి ప్రచారం వాళ్ళది. అంటే సహాయక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తరుణంలో మేము కట్టాం రిటర్నింగ్ వాళ్ళు, మేమే పర్మిషన్ తెచ్చామని ఒకరు, లేకపోతే మేము లేకపోతే అసలు రిటర్నింగ్ వాళ్ళు లేదు, అసలు బెజవాడే